అంటే 1,80,000 నుంచి 1,80,000 నుంచి ఉన్నాయి. 1 year వారంటీ ఉంటుంది. ఇంజన్ గేర్ బాక్స్ ఏమాత్రం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 230 చెప్తున్నాడు. ఓకే అన్న. ఇంకా నెగోషియబుల్ జరుగుతుంది, తగ్గుతుంది ఇక్కడ. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 580 చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. 23 బెలినో అన్న ఇది. ఓకే. 40,000 తిరిగింది. ఓకే. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీకు కార్ వాళ్ళ తరపుకెళ్ళి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకే. ఫైనాన్స్ చేపిస్తామన్నా, చేపిస్తాం. ఎట్లా ఉంటుంది మీకు మీ ప్రొఫైల్ బట్టి మీకు ప్రైవేట్ అయితే ప్రైవేట్, బ్యాంక్ అయితే బ్యాంకు, ఎందులో ఎలిజిబిలిటీ ఉంటే అందులో చేపిస్తామన్న. మీకు వారంటీ కావాలన్నా కానీ వారంటీ ఇప్పిస్తామన్న మా తరపుకెళ్ళి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనమైతే ఒక మంచి వీడియోతో చూసాము. మీరు ఒక మంచి వాతావరణంలో ఒక కార్ని కొనాలనుకుంటున్నారా? అయితే వచ్చేసేయండి వెంటనే ఓం కార్స్ అండి. ఇక్కడ చూస్తే మనకు ప్రశాంతమైన వాతావరణం, మనకి ఎంత సైలెంట్గా అయిన వాతావరణం అయితే ఉంది. మీరు కూడా వచ్చి ప్రశాంతంగా ఒక కార్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే మనకు 2 lakhs బడ్జెట్ నుంచి 10 lakhs 15 lakhs వరకు కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ అడ్రస్ ఎక్కడో లేదండి, మనకు నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ 808కి ఆపోజిట్లో ఉన్న బగాయత్ కమాన్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చేస్తే, మీరు ఒక 700 మీటర్ ముందుకు వచ్చేస్తే మనకు హోమ్ కార్స్ అనేది మనకు కనబడుతుందండి. మరి మీరు వచ్చేసి మరి ఇక్కడ కార్స్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఏ కార్స్ ఉన్నాయి, మరి ఏ బడ్జెట్లో వీళ్ళు ఇస్తున్నారు, వాటికి ఇంకేమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అన్న. హాయ్ అన్న. మీ పేరన్నా? రాజు అన్న. ఓకే అన్న. మన కార్ గ్యారేజ్ పేరేందన్న? ఓం కార్స్ అన్న. ఓకే. అడ్రస్ ఎక్కడ అనేది? ఇప్పుడు మన నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి పిల్లర్ నెంబర్ 808 ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి 700 మీటర్స్ లోపలికి వస్తే ఓం కార్స్ అని రోడ్ సైడ్ వ్యూలో కనిపిస్తుంది అన్న. ఓకే అన్న. మన దగ్గర ఇప్పుడు కార్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి అన్న? ప్రైస్ ఎక్కడ? ఇప్పుడు మన దగ్గర 180 నుంచి ఒక 7 lakhs బడ్జెట్లో 8-10 అబోవ్ ఉన్నాయి కదా. అంటే 1,80,000 నుంచి 1,80,000 నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏమేమి కార్స్ ఉన్నాయో చెప్తారా? చూపిస్తానన్న. ఓకే. ఓకే అండి. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్ అన్న. ఓకే అన్న. ఇది 250 చెప్తున్నాడు అన్న. 2016 మోడల్, బండి బాగుంది. ఎటువంటి యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. ఓకే. టోటల్ జెన్యూన్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్న. ఓకే అన్న. అంటే ఇప్పుడు 250 అంటారు కదా, కస్టమర్ దగ్గర ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ ఉంటుంది అన్న. డైరెక్ట్ పార్టీతో అంటే కస్టమర్తో మాట్లాడిస్తాం. మీరు ఒకవేళ మీరు ఏదైనా ఆఫర్ అనుకుంటే మాకు చెప్తే మేము డైరెక్ట్ పార్టీతో మాట్లాడిస్తాం. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఓకే. నెక్స్ట్ మోడల్ చెప్పండి అన్న. ఇది శాంట్రో అన్న. ఇది ఓకే. ఇది వచ్చేసి 2012 మోడల్. ఓకే అన్న. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 230 చెప్తున్నాడు. ఓకే అన్న. ఇంకా నెగోషియబుల్ జరుగుతుంది, తగ్గుతుంది ఇక్కడ. 230 అంటే 2 వరకు రావచ్చు అన్న, తగ్గుతుంది. ఓకే. ఇది వచ్చేసి 2015 మోడల్. ఓకే అన్న. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 580 చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఈ వెహికల్ మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు అన్న. ఓకే. అంటే మన దగ్గర ఎలాంటి వెహికల్స్ ఉంటాయి అన్న? అంటే మన యాక్సిడెంట్ వెహికల్స్ అనేది అసలు మేము ప్రిఫర్ చేయం. ఓకే. టోటల్ జెన్యున్గా ఇప్పుడు కస్టమర్కు జెన్యున్ వెహికల్ చూపిస్తాం. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. ఇది వచ్చేసి 2017 అన్న వెహికల్. డిజైర్, షిఫ్ట్ డీజిల్. ఓకే. 80,000 తిరిగింది. ఓకే. ఇది వచ్చేసి ఇది 675 చెప్తున్నాడు అన్న. నెగోషియబుల్ తగ్గుతుంది. 675 చెప్తున్నాడు, తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ 23 బెలినో అన్న. ఇది ఓకే. 40,000 తిరిగింది. ఓకే. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీకు కార్ వాళ్ళ తరపుకెళ్ళి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకే. ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండదు. మీకు వారంటీ కావాలన్నా కానీ పెయిడ్ వారంటీ ఉంటుంది. అది ఓకే. పెయిడ్ వారంటీ ఉంటుంది. అంటే వారంటీ అంటే ఎట్లా ఇస్తారు మనకి? అంటే ఇంజన్ గేర్ బాక్స్ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చినా ఆల్ ఓవర్ ఇండియా మారుతి షోరూమ్లో ఎనీ వెహికల్ ఏదైతే కంపెనీ ఉన్నదో ఆ సర్వీస్లో ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఏ మాత్రం ఇష్యూస్ అయితే ఏముండదు. ఓకే. నెక్స్ట్ మోడల్. ఇది వచ్చేసి 2016 అన్న. ఇది ఓకే. పెట్రోల్ వర్షన్. ఓకే. ఇది 480 చెప్తున్నాడు, నెగోషియబుల్ అన్న. హోండా జాజ్. ఓకే. కియా సెల్టాస్ ఉంది ఇక్కడ. ఓకే. 2023 మోడల్ అన్న. ఇది ఓకే. ఇది వచ్చేసి 30,000 తిరిగింది. ఓకే. ఏ మాత్రం ఇష్యూస్ లేవు. డైరెక్ట్ కస్టమర్ టు డీల్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి 17 lakhs చెప్తున్నాడు, నెగోషియబుల్. ఓకే. మీరు వచ్చి వెహికల్ చూసుకొని
మీ ఆఫర్ ఇస్తే దాన్ని బట్టి కస్టమర్తో మాట్లాడిస్తాం. ఓకే అన్న, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అవును, అందరూ క్యాష్ అండ్ క్యారేజ్ రాలేరు, అవును, వాళ్ళకి ఏమైనా ఫైనాన్స్ సౌకర్యం? ఫైనాన్స్ చేపిస్తామన్నా, ఫైనాన్స్ చేపిస్తాం. ఎట్లా ఉంటుంది మీకు మీ ప్రొఫైల్ బట్టి మీకు ప్రైవేట్ అయితే ప్రైవేట్, బ్యాంక్ అయితే బ్యాంకు, ఎందులో ఎలిజిబిలిటీ ఉంటే అందులో చేపిస్తామన్నా. ఓకే, నెక్స్ట్ మోడల్ 2018 S క్రాస్. ఓకే, ఇది వచ్చేసి 80,000 చైన్ తిరిగింది. ఓకే, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓకే, ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 830 చెప్తున్నాడు, నెగోషియబుల్ అన్న, తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ ఈకో స్పోర్ట్ ఆటోమేటిక్. ఓకే, 80,000 తిరిగింది అన్న వెహికల్. ఓకే, బండి సూపర్ ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓకే, కస్టమర్ అయితే 730 చెప్తున్నాడు, మీరు ఆఫర్ ఇవ్వండి అన్న, మాట్లాడదాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. షిఫ్ట్ LDI. ఓకే, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది 530 చెప్తున్నాడు, ఓకే, 80,000 తిరిగింది. ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు అన్న, బండి బాగుంది, మీరు చూపించుకోవచ్చు వెహికల్ కస్టమర్కి. 2017 ఆటోమేటిక్ అన్న. ఓకే, వెంటో ఇది వచ్చేసి 40,000 చేంజ్ తిరిగింది, పెట్రోల్ వెహికల్. ఓకే, కార్ వల్ల సర్టిఫైడ్ అయ్యింది, ఎటువంటి ఇష్యూస్ లేవు. ఓకే, మీకు వారంటీ కావాలన్నా కానీ వారంటీ ఇప్పిస్తామన్న మా తరపుకి వెళ్ళి. ఓకే, పెయిడ్ వారంటీ ఉంటుంది. ఓకే, అంటే ఇట్లా ఒక 1 ఇయర్ ఇస్తారు, అట్లా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇంజన్ గేర్ బాక్స్ ఏమాత్రం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చూపించుకోవచ్చు. సెలీరియో ఆటోమేటిక్ అనేది. ఓకే, ఇది వచ్చేసి 30,000 తిరిగింది వెహికల్. ఓకే, ఇది డ్రైవింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అన్న, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓకే, ఇందులో మనకు స్క్రీన్ కూడా వచ్చినట్టుంది కదా? స్క్రీన్ కూడా ఉంటుంది అన్న. ఓకే, బాగుంది. ఇది వచ్చేసి 450 చెప్తున్నాడు కస్టమరు. ఓకే, ఇంకా తగ్గుతుంది, నెగోషియేషన్ కూడా ఉంటుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. ఓకే, వర్నా ఫ్లూడిక్ అన్న ఇది. ఓకే, ఇది వచ్చేసి 80,000 తిరిగింది వెహికల్, డీజిల్ వెహికల్. ఓకే, ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 550 చెప్తున్నాడు, ఓకే, నెగోషియబుల్ ఉంటుంది, ఓకే, మీరు బార్గెన్ చేయొచ్చు. ఎంత తిరిగింది ఇది? 80,000 తిరిగింది. 80,000 తిరిగింది. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏముందన్న? ఇయాన్ ఉంది, 2016 మోడల్, ఓకే, LPG ప్లస్ పెట్రోల్. ఇది ఓకే, ఇది వచ్చేసి 60,000 తిరిగింది అన్న వెహికల్. ఓకే, ఇది 250 చెప్తున్నాడు, తగ్గుతుంది. 250 చెప్తున్నాడు, నెగోషియబుల్, తగ్గుతుంది. ఓకే, గ్రాండ్ 18 ఆటోమేటిక్ అనేది. ఓకే, 2014 మోడల్. ఓకే, ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 380 చెప్తున్నాడు. ఎంత చెప్తుండు? 380 చెప్తున్నాడు. ఓకే, నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుంది. కార్ వల్ల సర్టిఫైడ్ కూడా అయినది, ఓకే, ఏమాత్రం ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. సెలీరియో నా ఆటోమేటిక్ ఇది, VXI. ఓకే, ఇది వచ్చేసి 50,000 తిరిగింది. ఇది ఓకే, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 380 చెప్తున్నాడు అన్న, నెగోషియబుల్, తగ్గుతుంది. ఓకే, ఏమాత్రం ఇష్యూస్ లేవు, బండి బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడ్, ఓకే, 2014 మోడల్ అన్న. ఇది ఓకే, ఇది వచ్చేసి 80,000 ప్లస్ తిరిగింది, బండి షోరూమ్ ట్రాక్తో ఉంది అన్న, ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేవు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు షోరూమ్కి వెళ్ళి కూడా చూపించుకోవచ్చు ఇక్కడ, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. XUV 300 ఉందన్న, 2019 మోడల్. ఏది? XUV 300 2019 మోడల్. ఓకే, ఇది వచ్చేసి 60,000 తిరిగింది అన్న వెహికల్, 60,000 తిరిగింది. ఓకే, కస్టమర్ అయితే ఇది 950 చెప్తున్నాడు, ఓకే, తగ్గుతుందండి, ఎటువంటి తగ్గుతుంది. ఇది వచ్చేసి 2018 షిఫ్ట్ ఆటోమేటిక్ అనేది. ఓకే, ఇది వచ్చేసి 60,000 తిరిగింది. ఓకే, కస్టమర్ అయితే 550 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, మీరు వెహికల్ చూసుకొని ఆఫర్ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదాం. ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు దేంట్లో ఎలిజిబిలిటీ అయితే ప్రైవేట్ అయితే సరే, బ్యాంక్ త్రూ అయినా సరే, మీ ప్రొఫైల్ బట్టి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సర్టిఫికేట్ కూడా ఉంది కదా? సర్టిఫైడ్ కూడా ఉంది, కార్ వల్ల సర్టిఫైడ్ అయింది. ఓకే, ఇది 2013 అన్న, స్కోడా ర్యాపిడ్. ఓకే, మాన్యువల్. ఇది ఓకే, ఇది వచ్చేసి 80,000 తిరిగింది. ఓకే, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 380 చెప్తున్నాడు అన్న, ఓకే, నెగోషియబుల్, తగ్గుతుంది కూడా. బండి చాలా బాగుంది అన్న, డ్రైవింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. ఓకే, ఎట్లుంటాయన్న మన దగ్గర కార్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చిందంటే కొత్తగా కొన్నాడు కారు, అసలు మనకి ఏం తెలియదు, అసలు మీరు కస్టమర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇంజన్ ఇప్పుడు ఇంజన్ ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండదు, మా దగ్గర కార్ వల్ల సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, టోటల్ సర్టిఫైడ్ అయిన వెహికల్సే మన దగ్గర ఉంటాయి. ఏమాత్రం ఇష్యూస్ ఉన్నా కానీ, ఒకవేళ ఉంటే ఫ్రంట్ బ్యాక్ బంపర్ టచ్అప్స్ అయితే అవి కామన్గా ఉంటాయి, అది మేజర్గా అయితే ఏముండదు. ఓకే, ఓకేనా? ఫైనల్గా మన అడ్రస్ చెప్పేసి అన్న. నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ 808, ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 700 మీటర్స్ లోపలికి వస్తే ఓంకర్స్ అని మనకు వ్యూ కనిపిస్తుంది అన్న. లెఫ్ట్ సైడ్ లో మన 100 ఫీట్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది 700 మీటర్స్ లో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.